జరిగిన తీరు కానీ మీ 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 రియాక్షన్ ఏంటి దాని మీద? సార్ ముఖ్యంగా ఇక్కడ దీన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వివిధ మేధావులు అనే దానికంటే వైఎస్ఆర్సిపి సమావేశం అనడం బెస్ట్ అండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, అక్కడ దళిత నాయకుడి పేరు చెప్పుకొని పాల్గొన్నటువంటి సునీల్ కుమార్, ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఒక ఏఐఎం అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆయన దళితుల సమస్యల పట్ల నేను పోరాటం చేస్తున్నాను నేను అని చెప్పుకొచ్చాడు. ఆ రోజు నా పైన దాడి జరిగినప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, సుధాకర్ ఇష్యూ జరిగినప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, చీరాల కిరణ్ విషయంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, రాజమండ్రి వరప్రసాద్ విషయంలో పెట్టాం, అదే విధంగా అంకన్న విషయంలో పెట్టాం. చాలా విషయాలపైన ఆ రోజు దళిత సమస్యలపైన మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. కనీసం ఆయన ప్రతినిధిని పంపించలేదు ఆ రోజు, అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి, దళిత నాయకుడు అని చెప్పి. అదే ఈ ఏబి వెంకటేశ్వరరావు గురించి మనం ఉన్నాం, ఆయన ఏమన్నా కూడా ఆయన పోలీస్ అధికారిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎన్ని తన్నులు తిన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని చూసాం. చివరకు చంద్రబాబు నాయుడు గారే ఆయన్ను ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వం పైన ఆ ఉపా చట్టం ఎందుకు పెట్టారు, ఉపా చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఆయన వర్షన్ ఆయన తీసుకో. ఇంక అంబటి రాంబాబు, మనం తెలియదు ఏముందండి, ఆయన అంటున్నాడు రావణ్ని గెలుస్తాడా? ఎలా గెలుస్తాడండి? ఏ చరిత్రలో గెలిచాడు రాముడి పైన? ఎక్కడ గెలిచాడు? ఇప్పుడు రాముడు ఎవరో చెప్పు. చెప్పు, నేను అడుగుతున్నా స్ట్రైట్ గా. మీరు రావణులే, రాముడు ఎవరో చెప్పండి, అంతే. అప్పుడు గెలవండి. మీరు అంటున్నారుగా నేను మా విగానంతో వెళ్తాను గెలుస్తానన్నావు, అర్థం నాశనం అయిపోయావు. అదే విధంగా దళిత క్రిస్టియన్ల పట్ల ఆయన వైఖరి వెల్లడించాడు, ఓకే రైట్. ఇప్పుడు ఈ విషయంలో కూడా వైఖరి ప్రకటించేశారు కదా, మరి రాముడు ఎవరో చెప్పండి. రాముడు ఎవరు ఇక్కడ? మీరు రావణులు కాబట్టి సమావేశం పెట్టుకున్నారు, సీతాదేవిని అపహరించేస్తారు, మొత్తం వ్యవస్థనంతా ధ్వంసం చేసేస్తారు, ఆడవాళ్ళను చెరపెడతారు, రాజ్యాలను చెరపెడతారు, నాశనం చేస్తారు అన్ని మీరు ఒప్పుకున్నారు. మేము రావణులమే ఒప్పుకున్నారు, రావణుడే గెలుస్తారు అంటున్నారు. ఏ ప్రాతిపదికన రావణుడు గెలవాలి? ఇంకా మీ దగ్గర ఏ అస్త్రాలు ఉన్నాయి, ఏ బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి? ఏం చేస్తారు ఈ సమాజాన్ని? ఇంటికో రావణుడు పుట్టుకొస్తాడా? మరి ఏంటి ఇటువంటి ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే? రావణుడు అనేవాడు విలన్ అన్న సంగతి అందరికీ తెలుసు. మేము విలన్లని మీరు అంటున్నారు, మరి మేము కూడా రాముడు ఉన్నాడు మేము అంటున్నాం, రాముడు గెలుస్తాడని నేను అంటున్నా. ఈ రోజు ఆయన పేరులోనే రాము అనేది ఉంది, రాంబాబు అంటే రామ అనే కదా అర్థం. మరి ఆయన పేరులో ఉన్నా కూడా ఆయన రావణుడు గెలుస్తాడని అంటున్నాడంటే రావణ బాబు అని పెట్టుకునేవాడు ముందు తెలిస్తే పేరు మార్చుకోమని అంటాం. రామ్ అనే శబ్దం వద్దండి, రావణ బాబు అని పెట్టుకుంటే బాగుంటుంది కదా, మంచిదే. ఇంకా అది కూడా మీరు మంచి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ ఈ షో చూస్తుంటే అంబటి రాంబాబు గారు వెంటనే ఒక గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకునేవాడేమో ముందు తెలిస్తే పెట్టుకునేవాడేమో అంటున్నా నేను, సలహా ఇవ్వలా. ఇప్పుడు నాకు సలహా ఇస్తావా అని. రావణుడు గెలవాలనుకుంటున్నారు, రావణుడు గెలవాలంటే రాముడు ఆపోజిట్ లో ఉంటేనే మీరు గెలుస్తారు, లేక వన్ సైడ్ అయితే యుద్ధం కాదు కదా, అది రాముడు చేయాలి కదా యుద్ధము. కాబట్టి ఈ రోజు ఆ కాన్ఫరెన్స్ వల్ల, ఆ రౌండ్ టేబుల్ సమావేశం వల్ల తెలిపింది వెంకటకృష్ణ గారు ఒకటి తేలిపోయింది. అంటే ఏంటి? సమాజంలో ఇటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అజెండా అందరికీ తెలిసిపోయింది. గఫూర్ గారు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఇందాక అనుకున్నట్టుగా దాన్ని కావాలనే ఈ టర్మ్ లో తీసుకుందామని ఆపాను. రౌండ్ టేబుల్ సమావేశాలు లేదా సమ్మేళనాలు లేదా వర్క్షాపులు, సెమినార్లు ఇవన్నీ రకరకాల రూపాల్లో జరుగుతూ ఉంటాయి. దేనికి జరుగుతూ ఉంటాయంటే ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, లేకపోతే ధరల పెరుగుదల, లేకపోతే ప్రజల హక్కులు, పౌర హక్కులు జరుగుతాయి. ఎన్నో జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్గా ఈ జరిగిన దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో పెట్టినట్టు కనబడుతుంది తప్ప, ఎందుకంటే అక్కడ జరిగింది ప్రభుత్వం మీద దాడి, ఒక రిలీజియన్ మీద దాడి. ఆ దాడికి వ్యతిరేకంగా కేసులు పెడితే ఆ వ్యక్తిని ఏదో సమర్థించుకోవడం కోసం, ఆ భావజాలాన్ని ఏదో గెలిపించుకోవడం కోసం పెట్టినట్టు మాట్లాడారు తప్ప అక్కడ ఉన్న వాళ్ళు. ఇది ఏ రకమైన ఇదవుతుంది, కరెక్ట్ అవుతుంది? వెంకటకృష్ణ గారు సార్, మీకు సగౌరవంగా నేను అడుగుతున్నా, ప్లీజ్. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యుఏపిఏ చట్టం కొత్తగా, యుఏపిఏ చట్టం పాతది ఉంది, దాన్ని సవరించి అమిత్ షా గారు రూపొందించినటువంటి ఒక